మాస్టర్ ఒకటి ఇప్పటి వరకు ఎవరినైతే ఇంటర్వ్యూ చేశామో ఈ సీజన్ కాదు ఇంతకు ముందు కూడా అందరూ చెప్తున్నటువంటి మాట ఒకే మాట ఏంటంటే మేము అక్కడ చాలా చేసాం కానీ అవన్నీ టీవీలో రావు. నెంబర్ 1. అక్కడ రెండో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా చూపించాలనుకుంటున్నారో టీవీలో అండ్ ప్రేక్షకులు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపిస్తారు. కానీ మీరు ప్రేక్షకులకి ఎలా కనిపించాలో వాళ్ళకి అది అవసరం లేదు. విల్ యూ యాక్సెప్ట్? నో లేదండి. అంటే నేను ఒకటి ఎపిసోడ్ చూశాను. ఇప్పుడు ఇవాళ నేను దట్ నాగిన్ ఎపిసోడ్ చూశాను, ఓల్డ్ ఎపిసోడ్ చూశాను. సో అక్కడ ఆమె కూడా అరుస్తుంది. ఆమె ప్రాబ్లం ఏంటంటే ఆమె డాన్సర్. నాకు కోపం వస్తే ఐ విల్ గో లైక్ దిస్. ఒక హిప్ హాపర్కి ఇట్లా ఉంటుంది. సో ఐఎమ్ జీవితం అంతా డాన్సర్. ఐ హ్యావ్ అ స్వాగ్. వెన్ కమ్స్ ఐ విల్ డూ దిస్ బికాజ్ నా లోపట ఉంది. బట్ షీ ఈజ్ నాట్. షీ ఈజ్ అ సస్టైన్ బాడీ. ఎవరు మన కాజల్, షీ ఈజ్ లైక్ ఓకే షీ ఈజ్ అన్ ఆర్జే. ఐఎమ్ నాట్. ఐఎమ్ అ డాన్సర్. ఏమంటే ఇప్పుడు అలా ఆ స్వాగ్ వచ్చేస్తుంది. బట్ నేను ఆమెకి 10 సార్లు ఆ ఎపిసోడ్ ఫుల్ చూసిన తర్వాత నేను అక్కడ ఆమెకు చెప్తున్నాను, నువ్వు నా దగ్గర రాకపోతే నేను నీ దగ్గర వరకు రాను. నువ్వు నా దగ్గర వచ్చావు, నేను వచ్చాను. అండ్ నేను నీకు డాన్స్ చేస్తే అది డిస్రెస్పెక్ట్ కాదు. నువ్వు కూడా చేయన్నా. నేను డాన్స్ చేస్తే డిస్రెస్పెక్ట్ అంటే నీవు ఇలాంటి దానివి అంటే డిస్రెస్పెక్ట్. నువ్వు ఇలాంటోడు అంటే డిస్రెస్పెక్ట్. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే డిస్రెస్పెక్ట్. నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 11th ఎపిసోడ్ నుంచి వెతకండి నేను ఎక్కడ చేశాను. ఒక్కరికి వెనక కూర్చొని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నేను ఆ రోజు శాస్త్రాన్ని దండవత్ నమస్కారం కూడా అని చెప్తే ఇండస్ట్రీలో పోయి నా వర్కర్స్కి అడగండి అన్న. కాజల్కి కాదు, బిగ్ బాస్ హౌస్ ఇండస్ట్రీ కాదు, జనాలకి కాదు, ఇండస్ట్రీలో వర్క్ చేసిన 19 years నేను ఇచ్చిన నన్ను వర్క్కి ప్రతి ఒక్కరికి పోయి అడగండి. ఒక్కరు కూడా నేను సెట్లో ఉంటే 500 నుంచి 5000 వరకు వర్కర్స్ ఉంటారు. వాళ్ళకి మీతో ఎట్లా మాట్లాడుతున్నా, కెమెరామ్యాన్తో అలా మాట్లాడతా, ప్రొడక్షన్ మేనేజర్తో అట్లా ఒక నాగరాన్నతో అట్లా మాట్లాడతా, అక్కడ ఉన్న జూనియర్స్తో కూడా నా బిహేవియర్ ఇదే. వాళ్ళకి అడగండి, అని మాస్టర్ నాకు డిస్రెస్పెక్ట్ ఇచ్చిందంటే ఇలా కూడా చెప్పిందంటే నేను నీకు వచ్చి శాస్త్రాన్ని దండవత్ నమస్కారం చేస్తాను. దిస్ వాజ్ మై పాయింట్. బట్ అది రాలేదు. ఆ నాగిన్ డాన్సే టీవీలో. నేను బిగ్ బాస్కి నేను బ్లేమ్ చేయను. వాళ్ళు ఎపిసోడ్ చూపించారు, నేనేం చేశాను అదే చూపించారు. బట్ బయటికి వచ్చిన తర్వాత అదే 100 సార్లు వేసి దాని మీద ట్రోల్స్. ఇట్స్ ఓకే, మీమ్స్ ట్రోల్స్. ఇట్స్ ఇఫ్ దే ఆర్ ఎర్నింగ్ విత్ దిస్, దే ఆర్ ఎంజాయింగ్, ఓకే. బట్ అట్ ద ఎండ్ నా కష్టం కూడా చూడండి. 11 weeks ఒకడు మెసేజ్ చేస్తారు, సన్నీ ఓటు వల్ల మీరు ముందుకు వెళ్ళాను. సన్నీకి ఎన్ని రోజులు సన్నీ ఓటు వల్ల మీరు ఇంత దూరం వచ్చారు, ఇంత దూరం ఉన్నారు. లేకపోతే సన్నీకి అడగండి 10 weeks ఎవరు రోటీ చేసి తినిపించారు ఆ ఇంట్లో, ఎవరు కూర కట్ చేసి 10 weeks తినిపించారు. పింకీ చేసింది. పింకీ తర్వాత పింకీ లంచ్ డిపార్ట్మెంట్, నేను డిన్నర్ డిపార్ట్మెంట్. మా టైం మీరు టాస్క్ రాని, కాలు నొప్పి రాని, యాక్సిడెంట్ అవని, చేయి నొప్పి రాని, మీకు ఈ 77 days నేను వండి పెట్టాను. 77 days ఒక్క రోజు కూడా వదులుకుంటా. సో అవన్నీ కనిపించవా, అది అన్నీ రావా? సో దట్ దిస్ వన్ థింగ్ ఈస్ హైలైటెడ్ అండ్ పీపుల్ ఆర్ లైక్ మీరు సన్నీ గురించి ఇట్లా నేను సన్నీ గురించి ఏం మాట్లాడలేదు. ఎందుకు అంటే జనానికి అంటే మీరు చేసిన హార్డ్ వర్క్ అనిపించలేదు. ఇన్ని నెలలు, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే more than 2 months మీరు అక్కడ ఉన్నారు అండ్ వండి పెట్టారు, అందరితో అంత కలిసిమెలిసి ఉన్నారు. అంటే కోపం వచ్చినప్పుడు అంటే అఫ్ కోర్స్ ఆ టాస్క్ల వల్ల లేకపోతే ఎలా ఉంటాయంటే కొంతమందిని సపరేట్ చేసి కొంతమంది గ్రూప్స్ గా క్రియేట్ చేసి దట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో అలా వచ్చిన తర్వాత అంటే మీ కోపాన్ని చూపించడం కూడా తప్పేనా? నాకు కోపం ఉంది, లేదని కాదు. బట్ ఇంత నేను ఇమాజిన్ నేను ఎన్ని రోజు నేను తీసుకున్నానేమో. మీరు చూసేది గంట, 24 hours. నేను 77 days 19 members నుంచి 9 వరకు వచ్చాను. టోటల్ డిఫరెంట్ మైండ్ సెట్స్. వాళ్ళ బిహేవియర్ కానీ ఏం కానీ మేబీ వాళ్ళకి రాకపోవచ్చు, నాకు వచ్చింది. బట్ అలానే నేను కాజల్కి ఏ రోజు నువ్వు ఇలాంటి దానివి చెప్పలేదు. ఐ డాన్స్డ్ నాగిన్ డాన్స్, ఓకే. అండ్ నేను దట్ ఈస్ యువర్ వే ఆఫ్ సేయింగ్. బట్ ఆమెకి నువ్వు ఇలాంటి అందులో కూడా నాకు చెప్పింది, మీరు ఇలాంటి యు ఆర్ లైక్ దిస్ ఆమె ఇట్లా చెప్పింది, యు ఆర్ లైక్ దిస్ అని. కానీ దాన్ని ఎవరు పాయింట్అవుట్ చేయలేదు. అది చేయలేదు. యు ఆర్ లైక్ దిస్ అంటే ఓకే, ఐఎమ్ లైక్ దిస్. నేను ఏ రోజు నేను సన్నీ అని తిరగలేదు, మానస్ అని తిరగలేదు, షన్ను అని తిరగలేదు. స్టార్టింగ్ నుంచి చేశాను. నా దగ్గర రవి వచ్చాడు అక్క అని, నా దగ్గర శ్రీరామ్ వచ్చారు, మీరు గేమ్ ఇలా ఆడుతున్నారు, ఇక్కడ నుంచి ఆలోచిస్తున్నారు. ఇక్కడ నుంచి నేను పోయి శ్రీరామ్ దగ్గర పోయి అని ఏడలేదు, నేను పోయి సన్నీ దగ్గర ఏడవలేదు, ఆర్ నాయ్ రవి దగ్గర.
లాస్ట్లో మీరు గ్రూప్ ఆడుతున్నారు శ్రీరామ్, ఎస్ శ్రీరామ్ వాజ్ జెన్యున్గా నాకు వచ్చి చెప్తుండే, మాస్టర్ మీరు ఆడండి, వై యూ థింక్ ఫ్రమ్ హార్ట్, యూ థింక్ ఫ్రమ్ బ్రెయిన్, యూర్ ఆల్వేస్ వదిలేస్తారు మార్నింగ్ ఈ అందరితో హార్ట్ఫుల్గా ఆడేస్తున్నారు, మీరు కోపం అవుతారు, నెక్స్ట్ డే అందరితో పోయి ఈ ఉంటారు అని చెప్తే ఇప్పుడు సన్నీ కూడా చెప్పారు, ఆమె నేచర్ అట్లాంటిది, అది మంచితనమే, మర్చిపోతుంది అంటే నేను మర్చిపోతాను బట్ స్టిల్ ఐ డోంట్ నో, అది ఒక్క పాయింట్ హైలైట్ అయింది. సో నేను అదే అంటే 11 వీక్స్ ఉన్నాను, అది హైలైట్ కాలేదా. అండ్ యానీ మాస్టర్ మీరు 4th వీక్కి వెళ్ళిపోవాలా, ఎలిమినేట్ అవ్వాలా అంటే బిగ్ బాస్ హౌస్ వచ్చే ముందు పీపుల్ నో మీ యానీ మాస్టర్, పీపుల్ నేను ఏదో చేశానని అక్కడ వచ్చాను. అండ్ యాజ్ అ టెక్నీషియన్ నేను వచ్చాను, నేను ఆర్టిస్ట్ కాదు. నేను సోషల్ మీడియాలో పెద్ద నాట్ అ క్రియేటర్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ నాట్ అ యూట్యూబర్, నాట్ అన్ ఆర్టిస్ట్, ఐఎమ్ ఎన్ టెక్నీషియన్, యూర్ డాన్సర్, యూర్ కొరియోగ్రాఫర్, ఒక కొరియోగ్రాఫర్ టెక్నీషియన్. నా మెసేజ్ ఈ బిగ్ బాస్ హౌస్ ఇంటికి వచ్చే టైంలో ఒకటే ఉండే కి ఒక బిహైండ్ కెమెరా వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ పొజిషన్ వరకు రావచ్చు, అందుకే నేను వచ్చాను, నాది ఈ మెసేజ్ ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న 3 అమ్మాయిలది మెసేజ్ ఏంటి, యూ ప్లేయింగ్ గుడ్, యూ ప్లేయింగ్ ఫ్రెండ్ ఎమోషన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ వేర్ ఇస్ యువర్ అస్తిత్వ. కానీ మిగిలినటువంటి ఆ 3 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో యానీ మాస్టర్ కంటే బాగా హార్డ్ వర్క్ చేశారా, యానీ మాస్టర్ కంటే బాగా ఫిజికల్ వర్క్ చేశారా, యానీ మాస్టర్ కంటే బాగా వంట చేసి అక్కడ మిగతా వాళ్ళందరినీ మెప్పించారా అంటే అది మాత్రం ముమ్మాటికి అందరూ నో అని అంటున్నారు కదా. సో ఆ బాధ ఉందా మీకు? ఎందుకంటే ఆ 3 కంటే అంటే ఉన్న 3 అమ్మాయిల్లో నేను ఇంకా బాగా చేశాను కదా, నన్ను ఎందుకు పంపించేశానన్న బాధ 100% వ్యూవర్స్లోనూ ఉంది. మీకు ఆ బాధ ఉందా? నాకు బాధ, నేను వెళ్ళిపోయినానని ఉంది. అక్కడ కూడా నేను అమ్మాయి అబ్బాయి అని పాయింట్ చేయను, బట్ నేను ఏ రోజు నేను వచ్చే ముందు మనం లెటర్ రాయాలి ఒకరికి, ప్రతి ఒక్కరికి. నేను 3 అమ్మాయిలకి ఇదే క్వశ్చన్ అడిగిన, 2 క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఏమేమి క్వశ్చన్ అడిగారు, నువ్వు నాకు ఫ్రెండ్ ఎందుకు అయితే లేవు బిగ్ బాస్ సౌండ్లో, నీకు వీడితో ఏం ప్రాబ్లం ఉంది బిగ్ బాస్ హౌస్లో, నీకు వాడుతో. బట్ మై క్వశ్చన్స్ వాస్ టు ఎవ్రీ హౌస్ మేట్, మీరు బిగ్ బాస్ హౌస్కి వచ్చారు, వాట్ ఈస్ ద మెసేజ్ టు గివింగ్ టు ద యూత్ ఎవ్రీ డే హూ ఇస్ వాచింగ్ అట్ యూ, మీకు చూసే వాళ్ళకి మీరు మెసేజ్ ఏమి ఇస్తున్నారు. ఓకే మై నాగిన్ డాన్స్ ఇస్ హైపర్, అది అన్నీ చూడితే ఐ వాజ్ గివింగ్ as a solo player, I was going forward. You're giving a tough competition to everybody. Tough competition. Any task వచ్చినా మా ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయన కోసం వదిలేద్దాం, మా ఈయన ఉన్నాడు కదా, అది నేను చేయలేదు. I didn't do that. I wanted to play and I don't know क्या हुआ, I don't know what.